అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 234 రక్షిత్కి పెళ్ళి. ఇక స్టోరీలోకి వెళ్తే, అనసూయ బయటపెట్టిన విషయం కారణంగా హాస్ని ఇంకా విరాట్ మధ్య తీవ్రమైన గొడవ జరుగుతుంది. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన విరాట్ ఆమెను గదిలో నుండి బయటకు గెంటేస్తాడు. మరొక 2 రోజుల తర్వాత ప్యాలెస్కి వచ్చిన కావ్య హాస్నిని రెచ్చగొట్టాలని ప్రయత్నించి ఓడిపోయి వెళ్ళిపోతుంది. ఆనంద కూడా హాస్ని మీద వేసి ఆమెను గాయపరచడానికి ప్రయత్నించిన విరాట్ ఆఖరి నిమిషంలో మనసు చేస్తున్న గోల తట్టుకోలేక ఆమెను రక్షించి గదిలోకి వెళ్ళి కోపంగా వస్తువులన్నీ నాశనం చేస్తాడు. కాసేపటికి గదిలోకి వెళ్ళిన హాస్ని అక్కడంతా క్లీన్ చేయాలని సర్వెంట్స్కి ఆర్డర్ వేసింది. ఆ సమయంలో కిటికీ దగ్గర నిలబడిన విరాట్ వేగంగా ఆమె దగ్గరికి వచ్చి, "నా గదిలో నీకేం పని? ఇంకా ఎంతకాలం నన్ను కేర్ చేస్తున్నట్టు నటిస్తావు?" అని తీక్షణంగా చూశాడు. "నమ్మకం లేని చోట నిజాలు చెప్పడం వ్యర్థం. మీకు గతం గుర్తొచ్చి నిజాలు తెలుసుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నా అడుగు బయట పెట్టలేను" అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె వైపు నిస్సాయంగా చూస్తూ తలంతా భారమైన నొప్పి వస్తూ ఉంటే బలవంతంగా తట్టుకొని సర్వెంట్స్ గది క్లీన్ చేసే వరకు ఆగి వాళ్ళు బయటికి వెళ్ళడం ఆలస్యం నిద్రపోయాడు. రోజులు యథావిధిగా సాగుతున్నాయి. రక్షిత్ ఇంట్లో ఉన్న లలిత ఎప్పటిలా కాలేజ్కి వెళ్తూ తల్లితో కలిసి డిన్నర్స్కి, షాపింగ్స్కి తిరుగుతూ సమయాన్ని ప్రశాంతంగా గడుపుతోంది. మధ్య మధ్యలో రక్షిత్ కూడా వాళ్ళతో కలిసి సరదాగా వెళ్ళేవాడు. కానీ ఎగ్జామ్స్ కారణంగా లలిత ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి వారం రోజులు దాటడంతో ఆ రోజు సాయంత్రం ఆమెకు కాల్ చేసింది సుధా. గదిలో కూర్చొని చదువుకుంటున్న లలితకు తల్లి నుండి కాల్ వచ్చింది. ఆమెతో కాసేపు మాట్లాడి తన బర్త్డే రోజున వస్తానని ప్రామిస్ చేసి కాల్ కట్ చేసి చదువులో పడిపోయింది. రక్షిత్తో చిన్న చిన్న గొడవలు పడుతూ అతని ముద్దుల దాడికి కోపం చూపుతూ ప్రతిరోజు కాలేజీకి వెళ్తూ కాలాన్ని గడుపుతోంది. ఒకరోజు ఆమెను ఒక బంగ్లా దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ఇంట్లో చేయవలసిన మార్పుల గురించి అడుగుతాడు రక్షిత్. అందుకు ఆమె నిరాకరించింది. "ఈ విషయం మీ కాబోయే భార్యను అడిగితే బాగుంటుంది, నన్ను అడిగితే నేనేం చెప్తాను" అని సమాధానం చెప్పింది. "ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వే ఈ ఇంటి యజమానివైతే ఎలాంటి మార్పులు కోరుకుంటావో చెప్పు" అని పట్టుబట్టి అడిగాడు రక్షిత్. దానికి ఆమె, "ఇల్లంటే హంగు ఆర్పటం కాదు, స్వచ్ఛమైన ప్రేమతో అల్లుకున్న పందిరి. నాకు ఇంట్లో నా వాళ్ళ మధ్య ప్రశాంతంగా బ్రతకడం అంటే ఇష్టం. ఇంటి ముందు ఒక చిన్న కృష్ణుడి విగ్రహం, చుట్టూ అందమైన పూలతో చక్కటి గార్డెన్, గాలి వెలుతురు చక్కగా ఉండి సహజంగా వచ్చే గాలిలో ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని కోరిక. ఆ బిల్డింగ్ సీషోర్ దగ్గర ఉంటే ఇంకా మంచిది" అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది లలిత. ఆమె ఆ విషయం చెప్పినంతసేపు రెప్పకొట్టకుండా చూసిన రక్షిత్ ఆ చేంజెస్ అన్నీ చేయమని వర్కర్స్కి చెప్పి ఆమెను తీసుకొని తన విల్లాకు బయలుదేరాడు. దారిలో ఉండగా అతని తండ్రి కాల్ చేయడం, పెళ్లి గురించి నిలదీయడం, అతను ఎప్పటిలానే నిరాకరించడం చకచక జరిగిపోయాయి. భూపేంద్ర శెట్టి ద్వారా జరుగుతున్న విషయం తెలుసుకున్న నీతు మనసు ఆవేశంతో రగిలిపోయింది. దాంతో వెంటనే సిటీకి వచ్చిన ఆమె ప్రతిరోజు రక్షిత్, లలిత ఇద్దరిని ఫాలో అవుతూ వారు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంది. ఒకరోజు కాలేజీలో ఉన్న లలితకి తలనొప్పి రావడంతో దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి ఒంటరిగా బయలుదేరింది. అక్కడికి కాస్త దూరంలో కార్ పార్క్ చేసి సమయం కోసం ఎదురు చూస్తున్న నీతుకు అవకాశం ఇస్తూ కాలేజీ నుండి బయలుదేరింది లలిత. ఆమె రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో వేగంగా కారుతో డాష్ ఇచ్చి ఆమెను గాయపరిచి ఎదురు చూసి ఆమెను నోటికొచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోతుంది నీతు. ఆమె గొంతు సుపరిచితంగా ఉన్నప్పటికీ ముఖానికి ఉన్న మాస్క్ వల్ల ఆమె ఎవరో లలితకు స్పష్టంగా తెలియలేదు. కానీ ఆ సంఘటనలో మోకాళ్ళు రోడ్డుకు తగులుకోవడంతో భరించలేనంత నొప్పి మొదలైంది. అతి కష్టంగా ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళిన లలిత ట్రీట్మెంట్ చేయించుకొని తిన్నగా ఇంటికి వచ్చింది. అప్పటికే జరిగిన విషయం తెలుసుకున్న రక్షిత్ ఇంటికి వచ్చిన ఆమెను కోప్పడి బ్యాండేజ్ విప్పి గాయాన్ని మరొకసారి చెక్ చేసి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తీసుకువచ్చాడు. వారం రోజులు కాలు కదపకూడదని చెప్పిన డాక్టర్ మాటలను నిజమని నమ్మిన రక్షిత్ ఆమెను కాలేజీకి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చోబెట్టాడు. అందుకు నిరాకరించిన లలిత బలవంతంగా కాలేజీకి వెళ్ళాలని బయలుదేరేసరికి వేగంగా ఆమె చేయి పట్టుకొని లాక్కొచ్చి గదిలోకి తోసేసి డోర్ క్లోజ్ చేసేసి, "కాలు తగ్గే వరకు అదే పనిష్మెంట్" అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఒక ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసర్ను ఇంటికి రప్పించి గాయం తగ్గే వరకు ఆమెకు కాలేజీ లెసన్స్ అన్నిటినీ నేర్పించాలని చెప్పాడు. ఆ విషయం తెలిసిన లలిత తనకు 4 గోడల మధ్య చదువుకోవడం ఇష్టం లేదని కాలేజీకి వెళ్తారని పట్టుబట్టింది. కానీ అతని మొండితనం ముందు ఓడిపోయి బుద్ధిగా టీచర్స్ చెప్తున్న లెసన్స్ అన్నీ చదువుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి మంచినీళ్ళ కోసం బయటకు వచ్చిన టీచర్ లలితకు ముద్దు పెడుతున్న రక్షిత్ని చూసి షాక్ అయిపోయింది. అప్పటికే ఆమెకు రక్షిత్ మీద క్రష్ ఉండడంతో ఆ సన్నివేశం చూసి కోపంతో రగిలిపోయింది.
ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మరుసటి రోజు నుంచి లోలితాను చదువు పేరు చెప్పి టార్చర్ చేయడం మొదలుపెట్టింది. పని కట్టుకొని అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టడం, ఆమె సరిగ్గా రాయకపోతే ఆ టెస్ట్ పేపర్ మొత్తాన్ని 10 సార్లు పనిష్మెంట్ కింద రాయించడం చేసింది. గత కొద్ది రోజులుగా ఆమె ఇచ్చిన పనిష్మెంట్స్ ఫేస్ చేసిన లలిత గాయపడిన కాలుని కదపకపోవడం వల్ల ఆ నొప్పి మరింత పెరిగిపోయింది. ఇక తట్టుకోలేక ఆమె ఇస్తున్న పనిష్మెంట్ తీసుకోవడానికి నిరాకరించింది. దాంతో కోపం వచ్చిన టీచర్ విచక్షణ మర్చి, చదువుకోవాల్సిన వయసులో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఉండే ఇంట్రెస్ట్ వర్క్ మీద ఉండదా? నీకంటే వయసులో పెద్దవాడిని ముద్దు పెట్టుకోవడానికి సిగ్గులేదా అని నోటికొచ్చినట్టు తిట్టి ఆమె మనసును మరింత గాయపరిచింది. దాంతో కోపం వచ్చిన లలిత ఆమె వైపు కేర్లెస్గా ఒక చూపు చూసి తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించిన టీచర్ ఎఫర్ట్స్ అన్నీ వృధా అయిపోవడంతో భయపడి రక్షిత్కి కాల్ చేసి లలిత వెళ్ళిపోయిన విషయాన్ని తనకు అనుకూలంగా చెప్పుకొని నిందను ఆమె మీద వేసింది. విషయం తెలుసుకున్న రక్షిత్ మొదటిగా సుధాకి కాల్ చేసి మాటల్లో మాటగా లలిత 2 రోజుల్లో రాబోతున్న పుట్టినరోజుకి వస్తానని చెప్పిందని, ఈరోజు తనని కూడా భోజనానికి రమ్మని ఇన్వైట్ చేసిందని తెలుసుకున్నాడు. దాంతో అక్కడికి వెళ్ళలేదని నిర్ధారించుకొని తెలిసిన ప్రదేశాలన్నీ వెతుకుతూ ఆఖరణ కాలేజ్కి వెళ్ళాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన లలిత నేరుగా కాలేజ్కి వెళ్ళి వాచ్మెన్ని మస్కా కొట్టి లోపలికి వెళ్ళి గడ్డిలో కూర్చొని దీర్ఘాలోచనలో మునిగింది. ఆ టీచర్ మాటలు ఆమె చిన్న మనసుని తీవ్రంగా గాయపరిచాయి. రక్షిత్ బలం ముందు తను నిలవలేక అతను ముద్దు పెడుతున్నప్పుడు తల వంచింది, కానీ అతని ప్రవర్తన ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎన్నోసార్లు తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతానని రిక్వెస్ట్ చేసినప్పటికీ అతను ఒప్పుకోకపోవడంతో నిస్సాయంగా అతని ఇంట్లోనే ఉండిపోయింది. భవిష్యత్తులో అతనికి పెళ్ళైతే తన కారణంగా ఆ దంపతుల మధ్య గొడవలు వస్తాయని, అది తనకు ఇష్టం లేదని అతనికి సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అతను ఆమె మాటలు వినకపోవడంతో చేసేదేమీ లేక కాంప్రమైజ్ అయింది. ఈరోజు తన నిస్సాయిత ఆ టీచర్కి అవకాశంగా మారి తనను టార్చర్ చేసేలా చేసింది. నిజానికి ఆమెకు ఒక వ్యక్తి కాల్ చేసి కళ్ళు చెదిరే అంత డబ్బు ఆఫర్ చేసి లలితను మాటలతో గాయపరచమని చెప్పారు. అయితే రక్షిత్ని చూసి ఆమె ఫ్లాట్ అవ్వడంతో కేవలం మాటలతో మాత్రమే కాకుండా పనిష్మెంట్ పేరుతో తన కోపాన్ని తీర్చుకుంటూ ఆమెను గాయపరిచింది. కొద్దిసేపటి తర్వాత వాచ్మెన్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని లోపలికి వచ్చిన రక్షిత్కి శూన్యంలో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న లలిత కనిపించి మనసు భారంగా అయిపోయింది. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ముఖాన్ని 2 చేతుల్లోకి పట్టుకొని, ఈ సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చేయడం ఎంత ప్రమాదమో నీకు తెలియదా? సమస్య ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా అని నెమ్మదిగా అడిగాడు. అతను అలా అడగడంతోనే కోపం మర్చిపోయి, నాకు ఇంట్లో చదువుకోవడం ఇష్టం లేదు రక్షిత్ గారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా కాలి గాయం కూడా చాలా వరకు తగ్గిపోయింది, కాబట్టి నన్ను నేను మేనేజ్ చేసుకోగలను, దయచేసి నన్ను పంపించండి అని దీనంగా వేడుకుంది. ఆమె మాటలను బట్టి ఏదో జరిగిందని అర్థం చేసుకున్న రక్షిత్ అసలు విషయం చెప్పమని పట్టుబట్టడంతో ఎర్రగా వాచిపోయిన తన చేతి వేలను చూపి గత 2 రోజులుగా ఆమె పట్ల మారిన టీచర్ ప్రవర్తన అతనికి వివరించింది. దాంతో ఆగ్రహానికి లోనైన రక్షిత్ ఆమెను తీసుకొని నేరుగా బంగ్లాకి వెళ్ళాడు. అప్పటికే హాల్లో కూర్చొని ఎంట్రన్స్ వైపు టెన్షన్గా చూస్తున్న టీచర్ లోపలికి వస్తున్న రక్షిత్కి ఎదురెళ్ళి, మీరు చెప్పిన పని సరిగ్గా నిర్వర్తించినందుకు నన్ను క్షమించండి సార్. ఆఖరి క్షణం వరకు ఆమెకు చదువు చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఆమెకు చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో పాటు కనీసం ఒక్క ప్రశ్నకు కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేదు. ఆమెకు బుద్ధి చెప్పాలని పనిష్మెంట్ ఇస్తే కోపంగా బయటికి వెళ్ళిపోయింది అని చెప్తూ లోపలికి వచ్చిన లలితను చూసి ఆశ్చర్యపోయింది. మరి ఇక్కడే కూర్చోండి, నేను కాసేపట్లో వస్తాను అని సీరియస్గా చెప్పి ఆమెను తీసుకొని పైకి వెళ్ళిన రక్షిత్ మోకాల మీద గాయాన్ని మరొకసారి శుభ్రం చేసి కట్టుకట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి నేరుగా కిందకి వచ్చాడు. అక్కడే నిలబడిన టీచర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీ దృష్టిలో పనిష్మెంట్ అంటే మనిషిని గాయపరచడమా అని అప్పుడే లలిత రాసిన టెస్ట్ పేపర్స్ ఆమె చేతిలో పెట్టి, బయట చలిలో మోకాల మీద కూర్చొని అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ 20 సార్లు రాసి తీసుకురా అని పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ మాట విన్న టీచర్ షాక్ అయిపోయింది. తప్పు చేసిన వాళ్ళని వదిలేసి తనకు పనిష్మెంట్ ఇవ్వడం అన్యాయమని వాదించింది. కానీ రక్షిత్ కోపం ముందు నిలవలేక అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ శాఖలో పనిచేస్తున్న తన రిలేటివ్కి కాల్ చేసింది. ఆమె నుండి జరిగిన విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి రక్షిత్కి ఎదురు వెళ్లడం ప్రమాదమని, ఈ విషయంలో తనను ఇన్వాల్వ్ చేయొద్దు అని హెచ్చరించి కాల్ కట్ చేశాడు. దాంతో చేసేదేం లేక 24 గంటల పాటు నీల్ డౌన్ వేసి కష్టంగా అతను ఇచ్చిన పనిష్మెంట్ పూర్తి చేసింది. అప్పటికే ఆమె మోకాల నుండి రక్తం కారడంతో పాటు భరించలేనంత నొప్పి వచ్చింది. ఆమె రాసిన పేపర్స్ అన్నీ వెరిఫై చేసిన రక్షిత్ క్రూరంగా నవ్వుతూ, కాలికి గాయమైన అమ్మాయికి ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తను ఎంత బాధపడి ఉంటుందో అర్థమైందా?
నేను ఇక్కడికి రప్పించింది కేవలం చదువు చెప్పడానికి తప్ప మా పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కాదు. ఆ విషయం మర్చిపోయి నా వ్యక్తినే బాధ పెట్టాలని చూసావు. అందుకు నీకు బుద్ధి చెప్పాను అని సీరియస్గా చెప్పి ఆమెను బయటికి గంటేశాడు. ఆ రోజు నుండి లోలిత ప్రశాంతంగా కాలేజ్కి వెళ్తూ తన చదువు మీద దృష్టి పెట్టింది. ఒకరోజు రక్షిత్ రండి కాల్ చేసి పాడిన పాట పాడటంతో, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను పెళ్లి చేసుకోవడం జరగదని చెప్పాను కదా, ఎందుకు పదే పదే అడుగుతున్నారు? అసలు మీ మనసులో నిజమైన ఉద్దేశం ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకొని తీరాలి. అది నీతి చంద్రుని కాకపోతే మరొకరు. నీకు పెళ్ళి మాత్రం జరిగి తీరాలి. ఏం చేస్తావో తెలియదు. వీలైనంత త్వరగా నా కోరిక తీర్చు అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లోలిత స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో తండ్రి కొడుకుల వాదన విని రక్షిత్ని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ అతను ఆమె పుట్టినరోజున పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే అప్పటికే నేను మా అమ్మ దగ్గరికి షిఫ్ట్ అయిపోతాను. అప్పుడు నేను ప్రశాంతంగా చదువుకోవచ్చు. మీ కొత్త భార్యతో మీరు సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు అని సంతోషపడింది లోలిత. ఆమె మాటలు అతనికి రుచించకపోవడంతో లోలిత కళ్ళల్లోకి సీరియస్గా చూసి బయటికి వెళ్ళిపోయాడు. తన బర్త్డే రోజున ఉదయాన్నే నిద్రలేచిన లోలిత వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి బెడ్ మీద ఒక అందమైన డ్రెస్ కనిపించింది. ముద్దుగా ఉన్న డ్రెస్ చూసి ఆమె కళ్ళల్లో మెరుపులు వెలిగాయి. వెంటనే ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి రక్షిత్ ముందుకు వచ్చి నిలబడి ఎలా ఉన్నానో చెప్పమన్నట్లు చూసింది. ఆమె చూపుని అర్థం చేసుకున్న రక్షిత్ ఆమెను గాఢంగా కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా అతన్ని వెనక్కి నెట్టి, ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తున్నారు రక్షిత్ గారు? ప్రతిసారి ఇలా చేస్తూ నా ఎమోషన్స్తో ఆడుకోకండి. ఆ విధంగా మీ భార్యతో ప్రవర్తిస్తే బాగుంటుంది, కానీ నాతో కాదు అని బాధగా చెప్పింది. ఆమె మాటలకి బదులు చెప్పకుండా 2 చేతులతో లిఫ్ట్ చేసి నేరుగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి ఆమె తల్లి సుధా దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే కూతురి కోసం ఇల్లంతా అందంగా అలంకరించి తన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ స్వయంగా కుక్ చేసి డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసింది సుధా. హాల్లో ఒక టేబుల్ మీద అందమైన బర్త్డే కేక్ పెట్టి చుట్టూ గులాబీ రేకులతో అందంగా అలంకరించి లోలిత రాక కోసం ఎదురుచూసింది. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన లోలిత తన కోసం తల్లి చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసి ఆనందంలో మునిగిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడే స్పెండ్ చేసి తన తల్లి ఇంకా రక్షిత్ మధ్యలో నిలబడి సంతోషంగా కేక్ కట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. కాసేపటి తర్వాత ఆమెతో కలిసి బయలుదేరిన రక్షిత్ నేరుగా సివిల్ ఆఫీసర్ బ్యూరోకి తీసుకెళ్లాడు. అప్పటికే బోర్డు చూసిన లోలితకి లోపల టెన్షన్ మొదలైంది. కానీ అతను ఏదైనా పని ఉండి వచ్చాడేమోనని సర్ది చెప్పుకుంది. కానీ ఆమెలో కంగారు అంతకంతకు పెరిగిపోవడంతో నేరుగా రక్షిత్ ముందుకు నిలబడి, అసలు ఏం జరుగుతోంది, ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని సూటిగా ప్రశ్నించింది. ఈరోజు ఇక్కడ మన ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది అని సింపుల్గా చెప్పిన రక్షిత్ మాటలకి ఆమె నెత్తి మీద బాంబు పడినట్లు ఫీల్ అయిపోయింది లోలిత. ఎవరి సమ్మతితో ఈ పెళ్లి ఏర్పాటు చేశారు? నా ఇష్టాలతో మీకు పని లేదా? అంతా మీకు నచ్చినట్లు చేస్తారు. ఈ పెళ్లికి నేను ఎప్పటికీ ఒప్పుకోను అని కోపంగా గట్టిగా అరిచింది లోలిత. ఆమె మాటలకి రక్షిత్ రియాక్షన్ ఏంటి? అతనితో లోలిత పెళ్లి జరుగుతుందా? విషయం తెలుసుకున్న భూపేంద్ర శెట్టి ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.